హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం పుదీనా టమోటా పచ్చడి చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫాస్ట్గానే తయారైపోతుందండి. ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు తీసుకున్నాను, కొంచెం అల్లం ముక్క, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, 3 టమోటాలు తీసుకున్నాను, చిన్నదే చింతపండు, కొంచెం చింతపండు సరిపోతుంది, కొంచెం కరివేపాకు, పుదీనా 2 కట్టలు తీసుకున్నాను. నేను 2 కట్టల పుదీనా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, కొత్తిమీర కొంచెం వేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను, పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుందాం, లేకపోతే తోలుతాయి. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు అల్లం ముక్కలు వేగినాయి కదా, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం అండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే హెల్త్కి కూడా మంచిది, ఆకలి పుట్టుతుంది. మనం పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకొని పుదీనాను వేయించుకుందాం. ఇప్పుడు ఇలా వేగింది కదా, వేగిన దాంట్లో మనం కొత్తిమీర, క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఆయిల్ ఎక్కువే పడుతుంది, 5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. టిఫిన్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక నిమిషం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇచ్చి చూద్దాం. వేగిపోయినాయి కదా. కట్ చేసుకున్న టమాటాలు, మీడియం సైజు 2 టమాటాలు సరిపోతాయి. నేను చిన్నగా 2, ఒకటి పెద్దది తీసుకున్నాను. కొంచెం మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇచ్చి చూద్దాం. వేసుకోవచ్చండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఒక్క నిమిషం మగ్గించుకుందాం. మొత్తం మిక్సీ జార్లో వేసుకుందాం అండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నానండి. మనం పోపు వేసుకుందాం. స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో పోపు దినుసులు వేసుకున్నాను. మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. వేసుకుంటే మనం అప్పుడప్పుడు తింటే ఆకలి వేస్తుంది. పోపులు వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చడి పోపులో వేసుకుందాం. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి రెడీ అయ్యిందండి. పోపు వేసుకున్నాం కదా, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇంతేనండి, రెడీ అయిపోయింది పుదీనా పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి.